మెగా జాబ్ మేళను సద్వినియోగం చేసుకోండి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిరుద్యోగ యువతకు భరోసా. కాంగ్రెస్ నాయకులతో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ. ఈ నెల 29వ తేదీన బిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళను తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మెగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినాయక కన్వెన్షన్ హాల్ తాండూరులో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో దాదాపు 50 కంపెనీలు సుమారు 10,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. జాబ్ మేళా ఏర్పాటుకు అన్ని సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో జయప్రదం చేయాలని, ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకుల దృష్టికి తీసుకువెళ్లి జాబ్ కు అప్లికేషన్ చేసే విధంగా తోడ్పడాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని అన్ని కుల సంఘాలు ఇందులో భాగస్వామ్యం అయి జాబ్ మేళాను జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు పట్ల నరసింహులు, అజయ్ ప్రసాద్, చెన్నారం అనిల్, లింగదలి రవికుమార్, రాము నాయక్, పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, గోపాల్, మాజీ కౌన్సిలర్లు ప్రవీణ్, బోయ రవి, రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. क्योंकि हिस्ट्री में ऐसे कोई एमएलए नहीं थे जो कि जॉब्स लगाते. इससे पहले भी एमएलए आए, हम फैक्ट्री में देते नौकरी, वहाँ देते नौकरी, यहाँ देते बोल के खाली हाथ बता के चले गए. लेकिन पहले एमएलए है जो कि जॉब मेले लगा रहे. और आने वाले 27 को तो 10,000 आदमी का जो है ना जॉब मेला लगने वाला है. 29 को सॉरी. तो आप लोगों से गुजारिश यही है कि गली गली में, टाउन में होंगे, गली में होंगे, मंडल में होंगे, हर जगह जो भी पढ़े लिखे लोग हैं, जो भी डिग्री है, इंटर है, जो चीज़ में जो भी परफेक्ट है, वो लोगों को जो है ना यहाँ जॉब मिलने वाले हैं. कंपलसरी कम से कम 10 से 15 बड़े बड़े कंपनीज आने वाले हैं. उनमें ये जो एंट्रेंस है 50 कंपनीज आने वाले हैं. तो आप लोगों से अदबन गुजारिश है, बार बार ये रिक्वेस्ट है कि टोटल कॉन्स्टिट्यूंसी तांडूर में कोई ऐसी गली नहीं बचना जहाँ की ये न्यूज़ पहुँचे. खास करके हमारे न्यूज़ वालों को रिक्वेस्ट है कि हर न्यूज़ में, चैनल्स में, पेपर्स में हर जगह ये न्यूज़ डालें. और हमारे जितने भी कार्यकर्ता है, जितने भी सीनियर लीडर्स है, एक्स काउंसलर्स है, उन सभी से रिक्वेस्ट है कि हर वार्ड में, हर गली में, जहाँ पर भी अब आने वाले शाम में यानी तो कल पूरे पोस्टर्स भी आने वाले हैं. ये पोस्टर మనోరన్న గారికి జాబ్ మేళా అనే కాకుండా ప్రతి వేదిక పైన ఐఐటి కాలేజ్ ఇక్కడ స్థాపిస్తున్నాము. మీ పిల్లల్ని అక్కడ చదివించి కంప్లీట్ చేసి నాకు అప్పచెప్పండి, వాళ్ళకి జాబ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి ఏకైక ఎమ్మెల్యే అంటే తాండూరు మనోరన్న. ఇంతవరకు ఏ ఎమ్మెల్యేకి ఆ మాట మాట్లాడలేదు. ఎవడన్నా వస్తే గెలిస్తే ఏదో డెవలప్మెంట్, మనోరన్న డెవలప్మెంట్తో పాటు వాళ్ళకి జాబ్ల కొరకని ఆలోచన చేస్తూ ఎడ్యుకేషన్ పర్పస్లో ప్రతి దాంట్లో తాండూరు పైన ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారో మనం మీద ఒక పారి ఆలోచించాలి. ఎవరన్నా చెప్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ గురించో వచ్చేది పోయేది అదే చూస్తుంటారు. తాండూరులో వారంలో 4 రోజులు తాండూరు ఉన్నంటే 3 రోజులు హైదరాబాద్ ఉన్నంటే మన తాండూరు జనాల కొరకు ఆలోచన చేస్తుంటాడు. ఈ 50 కంపెనీలు తీసుకొస్తుంటే ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇంతకుముందు గిట్ట మనోరన్న తెచ్చి కొందరు సెట్ అయిపోయినారు. తాండూరు యూత్కు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు అని కోర్చు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మెగా జాబ్ మేళా అనేది రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో EGML వారి ఆధ్వర్యంలో దాదాపు 50 కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ SSC కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బీ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, అందరూ నిరుద్యోగులు వారికి అందరికీ కూడా ఒక మంచి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఉద్యోగం కాకుండా మనం తాండూరులో ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాబ్ మేళా. ఎందుకంటే నేను చూసినాను, ములుగులో సీతారామ గారు పెట్టారు, చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్.
నాకు చెప్పింది చాలా బాగా వచ్చింది, మనోరు పెట్టండి. నా దగ్గర 5,000 మంది, నేను ఎప్పుడు 7,000 3,000 మంది వస్తుంటే 10-12,000 మంది వచ్చిండ్రు. దాదాపు 5,000-6,000 వరకు జాబ్లు రావడానికి సిద్ధంగా వరకు జాబ్స్ జైలు కూడా అయిండ్రు. ఒక మంచి మనము భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళమైతాం, ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళమైతామని చెప్పి తను మాట్లాడినప్పుడు మంచిగా అనిపించింది. అదే మన రాబోయే మధ్య కూడా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నప్పుడే నేను గతంలో కూడా పరిగిలో కోచింగ్ సెంటర్ పెట్టారు. దాదాపు 100 డేస్ ఒక 3,000 మందికి దాదాపు 600-800 మంది ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవాలి. మనం ఏ పోలీస్ స్టేషన్ పోయినా చాలా మంది పోలీస్ కానిస్టేబుల్స్, విలేజ్ సెక్రటరీస్ చాలా మంది ఎక్కడ వచ్చినా మీ బియ్యం చదివిన సార్ నాకు జాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా చెప్తారు. ఎందుకంటే మనం చాలా సంతోషం. దాన్ని దృష్టిలో పెట్టుకుని గత 3 months బ్యాక్ ట్యాక్స్ కంపెనీ వాళ్ళు కూడా వస్తామంటే వాళ్ళని కూడా ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడ పిలిపించి దాంట్లో మహిళలే క్వాలిఫికేషన్ ఒకటే కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాదాపు ఒక 400-500 మంది వచ్చిండ్రు. దాంట్లో వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ హైదరాబాద్ ఆడపిల్లలు కొంచెం ఇబ్బందికరమే. 120-130 మంది పిల్లలు పోయారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా బాగుంది, మేము నోటీస్ మీద కూడా మేము చూసుకుంటాం. మాకు ఒక బయటికి వెళ్ళినప్పుడు మాకు కూడా స్కిల్స్ కూడా మాకు కూడా అవేర్నెస్ వస్తూ ఉన్నది. బయటికి రావడంలో మా నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉన్నది. మంచి ప్రోగ్రామ్ అప్పుడప్పుడు కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను గతంలో పరిగణ చేసిన దాన్ని కానివ్వండి, 3 months కానీ మన పాకిస్తాన్ పెట్టినటువంటి దాన్ని కానీ ఇవన్నీ మంచి సక్సెస్ వచ్చినాయి కనుక ఈ మెగా జాబ్ వల్ల తాండూరు నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువతకు ఉద్యోగం కలిగించే బాధ్యతగా మనం అందరం ఏ ఒక్కరం కాకుండా ఒక మనవరుడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరం కూడా కలిసి కట్టుగా రేపు 29 తారీఖు మాత్రం వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయ్యే విధంగా పార్టిసిపేట్ కాకుండా ఇంకా కూడా కంపెనీలలో వచ్చి ఇంకా దాంట్లో సంబంధించినటువంటిది కూడా కాకుండా ఇంకా మనం చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఉంటే కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు 3 months ట్రైనింగ్ కూడా పెట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదైతే చేస్తే బాగుంటుందో అని చెప్పి ఆ 3 months వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కూడా వసతి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి ఆ కంపెనీసే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళతోనే 3 months ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్ గ్యారంటీగా కంపల్సరీ జాబ్ వచ్చే విధంగా ఆ వెసులుబాటుగా చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని కూడా ఆ విధంగా ఆ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా మన వంతు ప్రయత్నం చేద్దాం. మన కాన్సెప్ట్ దీంట్లో అందే మన నియోజకవర్గంలో మనం ఆ రోజు ఎలక్షన్ ఏదైతే చెప్పుకున్నామో ఆ రోజు చెప్పినట్లనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి అందరికీ అందరి ప్రోగ్రామ్ గా తీసుకొని దయచేసి వాలంటీర్స్ గా నేను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయితే ముఖ్యంగా దీంట్లో సోదరులది పాత్ర ఎక్కువ కూడా ఉండాలి. మీరే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి చేరే విధంగా పత్రికా రూపకంగా కానివ్వండి, మన ఛానల్స్ రూపకంగా కానివ్వండి మీరు తీసుకెళ్ళవలసినటువంటి ప్రయత్నం మీరు కూడా ఖచ్చితంగా దీన్ని దోహదపడాలి. మీ ఒక్కరోజే కాకుండా మీరు ఖచ్చితంగా అందరికీ జాబ్లు వచ్చే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర జర్నలిస్టులే దీంట్లో వహించవలసిందిగా వేదిక ద్వారా అప్పీల్ చేసుకుంటూ అదొకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇప్పటికే అందరికి మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళకి కానివ్వండి, మా మారుడి సోదరులకు కానివ్వండి, వైశ్య సోదరులకు కానివ్వండి, లింగేయ సోదరులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఆల్ అసోసియేషన్ గంజ అసోసియేషన్ కానివ్వండి, గౌడ్ అసోసియేషన్కి కానివ్వండి, ముదిరాజ్ అసోసియేషన్కి కానివ్వండి, మాధవ సంఘాలకు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఆర్గనైజేషన్ కూడా అందరు ఇక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అందరినీ మ్యాక్సిమం కంపెనీలను తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశాన్ని దయచేసి మీరందరూ కూడా 29వ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ డిసిప్లిన్ గా మన పిల్లలకు అందరూ మన నియోజకవర్గ పిల్లలకి ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇవ్వాలో మీరు కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి మ్యాక్సిమం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.